హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు చిన్న చేపలతో కర్రీ చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం అప్పటికప్పుడే మసాలాలను ప్రిపేర్ చేసుకుని నేను చూపించే ప్రాసెస్లో మీరు కూడా కుక్ చేసి చూసారంటే టేస్ట్ అనేది మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. ప్రాసెస్ కానీ రెసిపీస్ కానీ కర్రీస్ కానీ నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎప్పుడు కూడా మనం పెద్ద పెద్ద చేపలతో కర్రీ చేసి ఫ్యామిలీకి పిల్లలకి సర్వ్ చేస్తూ ఉంటాం కదా. కానీ అప్పుడప్పుడు ఇలా మార్కెట్ నుండి చిన్న చేపల్ని తెచ్చుకుని నేను చూపించే విధంగా కర్రీ ప్రిపేర్ చేసి చూడండి. ఇవి గురకలు అంటారండి, చిన్న గురకలు. ఈ గురకలు నాటు గురకలు అండి. ఈ గురకలతో మనం కర్రీ ప్రిపేర్ చేసామంటే టేస్ట్ అనేది పిల్లలందరికీ కూడా అర్థమవుతుందండి, నచ్చుతుంది కూడా. ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి తీసుకోండి. ఆనియన్స్ 2 పెద్ద పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేనేం ఏమేమి యూజ్ చేస్తున్నానో. అల్లం వెల్లుల్లి వేసానండి ఫస్ట్. తర్వాత 2 యాలకులు వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను. అలాగే 10-12 లవంగాలు వేసానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న దాల్చిన చెక్కని 4 ముక్కలు వేసుకున్నానండి. ఇప్పుడు సోప్ అండి, ఇది సోప్ అంటాం కదా, దానిని కూడా 1 1/2 టేబుల్ స్పూన్ వేయండి. నేను చూపించిన మసాలాలని ఏది స్కిప్ చేయకుండా అన్నీ కూడా యాడ్ చేసి మిక్సీ చేసుకోండి, గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేయండి. ముందు మనం బరకగా గ్రైండ్ చేసుకుని వాటర్ యాడ్ చేయకుండా కొంచెం నలిగిన తర్వాత వాటర్ పోసుకున్నామంటే మొత్తం అన్నీ కూడా ఈవెన్గా గ్రైండ్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని 4 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రెండ్స్, మనం మసాలా గ్రైండ్ చేసిన తర్వాత దానిని మూత ఓపెన్ చేయకూడదండి. మూత క్లోజ్ చేసి ఉంచినట్లయితే ఆ ఫ్లేవర్ అంతా కూడా స్మెల్ బయటికి పోకుండా ఉంటుంది. మసాలాని కరెక్ట్గా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకోండి. ఇలా ఆనియన్స్ని బాగా మగ్గించుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గటానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నేను గల్లు ఉప్పు వేసానండి. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, దానిని యూజ్ చేశాను. సాల్ట్ కన్నా కూడా నాన్ వెజ్ కర్రీస్కి ఇలా గల్లు ఉప్పుతోనే టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి ఆనియన్స్ని బాగా కలుపుకుంటూ ఉండండి. అన్నీ కూడా ఆనియన్ ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవ్వాలి. లేదంటే అక్కడక్కడ మాడిపోతున్నట్లుగా ఉంటే కర్రీకి టేస్ట్ అనేది పోతుందండి, చేదొచ్చేస్తుంది. ఆనియన్స్ని నల్లగా మాడనివ్వకుండా ఇలా ఎప్పటికప్పుడు గరిటెతో ఆయిల్లోకి మధ్యలోకి జరుపుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా ఏ రోజు రెసిపీ ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుంది. ప్రాసెస్ అనేది సింపుల్గా, ఈజీగా, టేస్టీగా నేను రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తానండి. మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటాయి వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని అలా వేసేసుకోండి ఆనియన్స్లో. ఇది కూడా ఆయిల్లో కలిసే వరకు బాగా ఫ్రై చేసుకోండి. మసాలా వేసిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగునంతా మాడిపోతుందండి, కర్రీకి టేస్ట్ అనేది పోతుంది. ఇలా అంటుకోనివ్వకుండా గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇలా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి ఆనియన్స్లో నుండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా మగ్గుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి కడుక్కుని పెట్టుకున్న చేపల్ని తీసుకుని అలా వేసేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత కారాన్ని యాడ్ చేయండి. 4 టేబుల్ స్పూన్లు కారం చూపిస్తున్నానండి. కారం ఉప్పు కూడా మీ ఘాటుకి టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను 4 టేబుల్ స్పూన్లు వేసాను. నాన్ వెజ్ కర్రీస్కి కారం అనేది ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్న చేపల్ని చూపిస్తున్నా కదా, కారం అంతా కూడా ఇలా ఆనియన్స్లో కలిసే వరకు ఒకసారి కలిపేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్న చేపల్ని అలా వేసేసుకోండి.
ఇప్పుడు ముక్కలు ములిగే వరకు నీళ్లు పోయండి, వాటర్ పోసుకోండి. 2 గ్లాసులు వాటర్ చూపించానండి నేను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా గల్లు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు గరిటెను యూజ్ చేసి జాగ్రత్తగా ఆనియన్స్ని కలుపుకోండి వాటర్లో కలిసే వరకు. చేపల్ని మాత్రం ఎక్కువగా కదిలించొద్దండి, అవి ఓపెన్ అయిపోయి ముళ్ళన్నీ కూడా కర్రీలోకి వచ్చేస్తాయి. గరిటతో ఎక్కువగా కలపకుండా ఒకసారి మొత్తాన్ని కూడా వాటర్లోకి ముక్కల్ని కరెక్ట్గా సర్దుకుని ములిగే వరకు సర్దుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఫ్లేమ్ని కొంచెం మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని బాగా ఉడికించుకోండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే కర్రీ అనేది ఉడకటం స్టార్ట్ అయింది కదా. గరిటెని యూజ్ చేయకుండా కళాయితో సహా మొత్తాన్ని మనం ఒకసారి కలుపుకోవాలండి. గరిటెను అసలు పెట్టకూడదు, పెట్టామంటే చేపలన్నీ కూడా ముక్కలైపోతాయి. ఇప్పుడు ఒకసారి సూప్ని టేస్ట్ చూడండి. గ్రేవీని టేస్ట్ చూసి కారం కానీ సాల్ట్ కానీ చాలకపోతే మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఈ టైంలో. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను అలా వేసుకోండి. ఇలా గ్రేవీ ఎక్కువగా ఉన్నప్పుడే మనం కొత్తిమీరని యాడ్ చేసామంటే కొత్తిమీర అంతా కూడా అలా వాటర్లో కలిసిపోయి బాగా ఉడుకుతుంది. స్మెల్ అనేది బాగా, ఆ టేస్ట్ అనేది బాగా దిగుతుందండి కర్రీలోకి. ఇలా కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత గ్రేవీ మనకి కరెక్ట్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి గురకలు మసాలా ఇగురు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన ప్రాసెస్తో ఒకసారి వండి చూడండి. మనం ఎక్కువగా పెద్ద చేపల్ని తెచ్చి పిల్లలకి టేస్ట్ చేయిస్తూ ఉంటాం, చూపిస్తూ ఉంటాం, రకరకాల వెరైటీస్ని చేస్తూ ఉంటాం ఫిష్తో. కానీ ఒకసారి ఇలా చిన్న చేపల్ని కూడా ప్రిపేర్ చేసి కర్రీని కుక్ చేసి ఫ్యామిలీకి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ కర్రీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నేను చూపించిన ప్రాసెస్లో మీరు కూడా కుక్ చేసి కర్రీని టేస్ట్ చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుందండి. నేను చూపించిన మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేయండి, ఏది స్కిప్ చేయొద్దు. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే కొంచెం సోపు యూజ్ చేశానండి. ఇష్టం ఉంటే కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలా దినుసులన్నీ కూడా స్కిప్ చేయకుండా గ్రైండ్ చేసి పేస్ట్ని అప్పటికప్పుడే మనం ప్రిపేర్ చేసి కర్రీలో వేసామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇలా వేడివేడి అన్నంలోకి వేడివేడి కూరని ఇలా గ్రేవీ ఎక్కువగా వేసుకుని కలుపుకుని టేస్ట్ చూసామంటే చాలా కమ్మగా ఘాటుగా అనిపిస్తుందండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడేవారు ఇలా ఎక్కువ మసాలాలతో నేను చూపించిన విధంగా కుక్ చేసి చూడండి, టేస్ట్ అనేది అందరికీ నచ్చుతుందండి. ఇలా వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవటమే. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ కర్రీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేస్తే ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఇలా వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని చిన్న చేపల కర్రీని తిని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.